అర్థమైంది కీర్తన్ గారు. సరే అంశం పక్కన పెట్టేసండి. ఇంకా కీర్తన్ గారు ఫైనల్ గా ఒక అంశంలో కంక్లూజన్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సరే ఆ అంశం కూడా తీసేద్దాం. మీ పార్టీ కార్యకర్తల్ని కాకినాడలో దారుణంగా ఆ రోజు కొట్టినటువంటి అంశం, పంచకర్ల సందీప్, ఆయన భీమిలి జనసేన నుంచి పోటీ చేశారు, ఇన్ఛార్జిగా ఉన్నారు, తర్వాత పొల్యూషన్ బోర్డు కంట్రోల్ మెంబర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన షర్టు చించి ఆయన మీద కొట్టి ఆ రోజు దాడి జరిగింది, అందరికి గుర్తుంది. ఇప్పుడు కూడా గూగుల్లో ఆయన పేరు కొడితే ఆ ఫోటోనే వస్తుంది. మరి అంత దారుణంగా మీ వీర మహిళల మీద దాడులు చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మీ నాయకుడిని లకారం భాషతోటి, చంద్రబాబు గారిని లకారం భాషతో తిట్టారనే కదా వీళ్ళందరూ వెళ్ళి ఒక నిరసనకే వెళ్ళామని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళ మీద దాడి జరిగితే ఎందుకు 2 సంవత్సరాల నుంచి ద్వారంపూడి టచ్ చేసే ధైర్యం చేయలేకపోయారు? అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎవరన్నా జనసేనలోనే ఎవరన్నా కాపాడుతున్నారా? లేకపోతే ఆ కాకినాడ ప్రాంతంలో ఉన్న ఎవరైనా జనసేన పెద్ద పెద్ద నేతలు ద్వారంపూడితోటి సఖ్యతగా ఉన్నారు అనే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అదే కృష్ణాంజన్ గారు లేవనెత్తారు ఆ అంశాన్ని. వన్ వర్డ్ కంక్లూజన్. కృష్ణాంజన్ గారు కానీ బ్రహ్మనాయుడు గారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలని ఏంటంటే, ఇప్పుడు మేము అట్ ప్రెసెంట్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి లోపలేస్తేనే మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఎప్పుడో గడిచిపోయిన అంశాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మేము ఎత్తుకుంటే కక్షపూరిత రాజకీయం అని మీరే రాస్తారు. ఏంటి అక్రమ అరెస్టులు, ఎప్పుడో జరిగిన విషయానికి ఇప్పుడే ఎందుకు అని మీరే తమ్ముళ్ళు పెడతారు. మేము మాట్లాడుతున్నది కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి, లేకుంటే కేసులు పడతాయి. గతంలో జరిగిన దానికి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ప్రభుత్వానికి ఒక అంచనా ఉంటది. ఇప్పుడు కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలు చేయడానికి కుట్ర ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇది సమయము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం సిబిఐ గారి చేతిలోనూ పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేదు. ఆయన కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేటప్పటికి ఆయన కరెక్ట్ గా అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఒకటి ఇచ్చు పీల్చుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వేలు చూపిస్తున్నాయి. అప్పుడు ఆయన లోపలి పోవాల్సిన అవకాశం వస్తే ఖచ్చితంగా లోపలి పోతాడు. ఎవరు ఆపుతారు ఆయన లోపలి పోకుండా?